మాట్లాడతావు? అంత బలుపా, అంత కండకవరం మనకొచ్చింది? ఏం పురుషమని చెప్పి నీ స్థాయి ఏం తెలుసా అసలు? మా గాంధీ భవన్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తికి స్థాయి గాంధీది. మా గాంధీ భవన్లో ముగ్గురు అమ్ముతారు, పల్లీలు అమ్ముతారు. వాళ్ళకన్నా చిన్న స్థాయి ఇది. నువ్వా మాట్లాడుతున్నావు? తమ్ముడు కిషాన్, నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. చిల్లర మల్లరగా మాట్లాడితే దవడ పళ్ళు రాలుతాయి. నీ దవడ పళ్ళు మంచిగా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, వారి కుటుంబం గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గారి గురించి కానీ మాట్లాడితే మీ రెండు దవడ పళ్ళు రాలుతాయి. ఏ కిష్టిగా అర్థమైందా? నీ రెండు దవడ పళ్ళు రాలుతాయి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడితే. ఒక లెక్క ఉంటుంది. కద్దరేసుకొని కూర్చొని నేను మాట్లాడితే టీవీలో వస్తా, ఫేస్బుక్లో వస్తా, ట్విట్టర్లో మ్యూజిక్ వస్తా అంటే మాట్లాడు. కేసీఆర్ గురించి మాట్లాడు, కేటీఆర్ గురించి మాట్లాడు, మీ హరీష్ రావు గురించి మాట్లాడు, వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసినటువంటి అలాంటి వారి యొక్క కుటుంబం గురించి మాట్లాడు. అందరు తెలంగాణ వింటారు. 18 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో చిల్లర మల్లగా మాట్లాడితే చెప్పాం కదా, నీ రెండు దవడ పళ్ళు రాల్తాయి. ధన్యవాదాలు. ఎవరు? ఈయనకైనా రామచంద్రరావు గారు, మీరు ఎన్నికల్లో పోటీ చేశారు, 2 సార్లు 3 సార్లు చేశారు, పోటీ చేశారు. అప్పుడు మీకు డిపాజిట్ వచ్చిందా? మల్కాజ్గిరి అనుకుంటా పోటీ చేసిన ఆయన, ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఎంపీ పోటీ చేసిండు. ఏమైంది? డిపాజిట్ డిస్కా అయింది. ఇక డిపాజిట్ డిస్కా అయినటువంటి రామచంద్రరావు గురు మాట్లాడితే మనమే మాట్లాడతాం. శ్రీనివాస్ గారు చెప్పండి. ఆయన మమ్మీయో డాడీయో డమ్మీయో అది మీకే తెలుసు. కాబట్టి ఇంత వ్యవస్థలో రామచంద్రరావు గారి గురించి మాట్లాడమంటే ఇక అది డిఫరెంట్. అంతే, అది జబర్దస్త్ షోలా ఉంటుంది. ఆ జబర్దస్త్ షోని మనము నైట్ 9:30కి చూడాలి, పొద్దు మనం చూడలేము. కాబట్టి మనము 9 to 9:30 కూర్చొని రామచంద్రరావు గురించి మాట్లాడితే ఓ డిఫరెంట్గా మనకు అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడి దినం మొత్తము నన్ను మీరు నవ్వించాలనుకుంటురా? అవునండి శ్రీనివాస్ గారు? కాదండి, ఇప్పుడు రామచంద్రరావు గారి గురించి మాట్లాడి నాకు డే మొత్తం నవ్వాలనిపిస్తుందా? మీకేమన్నా చెప్పండి. కాబట్టి నేను ఏమంటున్నా, అవును నేను కాదంటలేనే. ఆయన అనగా నేను మమ్మీనో డమ్మీనో డాడీనో అని అన్నాడు కదా, అట్లా అంటారు అట్లా ఎవరన్నా చెప్పండి. కాబట్టి జబర్దస్త్ షో నైట్ 9:30కి వస్తుంది. కాబట్టి ఆ సమయం గురించి మాట్లాడదాం రామచంద్రరావు గారి గురించి. కాబట్టి మాట్లాడి ఈ ప్రెస్ మీట్ యొక్క సంస్థని, ఒక వ్యవస్థని ఇబ్బంది కాకుండా. శ్రీనివాస్ గారు అర్థమైందా? రామచంద్రరావు గారు అంత స్థాయిలో ఆయన కామెడియన్గా ఆయన మాటలు కానీ చాలా బాగుంటాయి.